హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వేదవతి కదులుతూ ఉండటంతో డాక్టర్ గారు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. మరోవైపు అక్షయ ముడుపు చెల్లించి బయటకు వచ్చి శ్రీగర్తో, మీరేం భయపడకండి సార్, ఆ అమ్మగారి ప్రాణాలు కాపాడతారు, నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి అని అక్షయ ధైర్యం చెప్తూ ఉండగా వెంటనే శ్రీగర్ అక్షయాన్ని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ, మా అమ్మ కోసం కన్న బిడ్డలమైన మేమే ఏమీ చేయలేకపోతున్నాం, నువ్వు మాత్రం ఇంత చేసావు, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్ అని శ్రీకర్ అక్షయాన్ని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు డాక్టర్ గారు వేదవతిని చెక్ చేసి మళ్ళీ మాస్క్ పెట్టి, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్, పోయిన ప్రాణం మళ్ళీ వచ్చింది అని డాక్టర్ గారు చెప్తూ ఉండగా ఆ మాట విన్న కిట్టు నిహారిక షాక్ అవుతూ ఉంటారు. ఇక వసంత వాళ్ళందరూ మాత్రం చాలా సంతోషపడుతూ ఉండగా, ఈవిడ బ్రతకాలని అందరూ అనుకున్నారు, కానీ ఈవిడ ఖచ్చితంగా బ్రతికి తీరాలి అని ఎవరో గట్టిగా కోరుకున్నారు అని డాక్టర్ గారు అంటూ ఉండగా, ఇదంతా అక్షయ మహిమ, ఆ అమ్మోరు మహిమ అని పెద్దరాజు పెద్దగా అరుస్తూ ఉంటాడు. సరే, మీరందరూ బయట వెయిట్ చేయండి, మేము మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, వేదవతి గారు ఆనందంగా మీ ముందుకు వస్తారు, వెళ్ళండి ప్లీజ్ అని చెప్పడంతో ఇక అందరూ బయటకు వెళ్ళగానే డాక్టర్ గారు వేదవతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మరోవైపు అమ్మవారి కొండ మీద రాజమ్మ ఇంకా స్లో కోల్పోయే ఉంటుంది. అంతలో తన మనుషులు ఇద్దరు ఆపసోపాలు పడుతూ మెల్లిగా పైకి వచ్చి రాజమ్మ పడిపోవటం చూసి షాక్ అయిపోతూ, అయ్యో రాజమ్మ అక్క, ఇదేంటి ఇలా పడిపోయింది, పొద్దున్నే ఫుల్ గాని కొట్టేసిందంటావా, మనం వచ్చిన పనేంటి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి, కొంపదీసి వాళ్ళు ఏమైనా అనుమానం వచ్చి కొట్టేసి వెళ్ళిపోయి ఉంటారా అని ఇద్దరు మాట్లాడుకుంటూ, బెజవాడలో రాజమ్మని కొట్టే వాళ్ళు ఎవరుంటారు, ముందు నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా అని నీళ్లు తీసుకొచ్చి ఇక రాజమ్మ మొహన చిలకరించడంతో రాజమ్మ పైకి లేస్తుంది. ఏమైంది రాజమ్మ, ఎందుకు ఇక్కడ పడున్నావు, ఇంతకీ వాళ్ళు లేరి అని అడుగుతూ ఉండగా, వద్దే బాబు, వాళ్ళ జోలికి వెళ్ళకు, మన దందా ఇంకెక్కడైనా నడిపించుకుందాం, ఇలాంటి చోట కాదు అని రాజమ్మ చాలా కంగారు పడుతూ మాట్లాడుతూ ఉండగా, ఏమైంది రాజమ్మ అని అడుగుతూ ఉండగా, రాజమ్మ వేషాలు కనకదుర్గమ్మ ముందు చల్లవు, భవానీ దీక్ష వేసుకున్న వాళ్ళ జోలికి వెళ్ళకూడదని బాగా బుద్ధి వచ్చింది, ఆ పిల్ల అక్షయ సామాన్యమైన పాపలా లేదు, ముడుపు చెల్లించకుండా పవర్ఫుల్ మొత్తం మందిని వాటర్ లో కల్పించాను, మామూలు నీళ్ళు తాగితే ఎలా ఉందో అలాగే ఉంది, ఆ పిల్లకి ఏమీ కాలేదు, ఆ నీరు టెస్ట్ చేద్దామని నేను తాగాను, కళ్ళు తిరిగి పడిపోయాను అని రాజమ్మ చెప్పడంతో ఇక ఇద్దరు షాక్ అయిపోతూ, అమ్మో అని అంటూ ఉండ, మెట్ల దగ్గర మీరు పడ్డారు, ఇక్కడ నేను పడ్డాను అంటే దాని అర్థం ఏంటి, సాక్షాత్ ఆ పాప మీద అమ్మవారి కృప ఉందని అర్థం అని చెప్తూ ఉండగా, అవును రాజమ్మ, మాకు అదే అనిపిస్తుంది అని అంటూ ఉండగా, కనకదుర్గమ్మ భక్తులతో ఆటలాడితే కాటికి పోతామని ఆ తల్లి హెచ్చరించింది, మన అదృష్టం బాగుండి మన ప్రాణాలు పోలేదు, ఆ అమ్మవారు మనకి ఇచ్చిన అవకాశం ఇది, అమ్మ కనకదుర్గమ్మ తల్లి, ఇలాంటి తప్పు మళ్ళీ చేయమమ్మా, మా దారిని మార్చుకుంటాం, మమ్మల్ని క్షమించు తల్లి, మమ్మల్ని కరుణించు తల్లి అని దండం పెట్టుకుంటూ చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతూ లెంపలేసుకుంటూ ఉండగా, అంతలో నిహారిక రాజమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది. కిట్టునేమో, అక్కడ మా అమ్మ ప్రాణం పోతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం నా ప్రాణం పోయేలా ఉంది, ఈ టెన్షన్ భరించలేక అని అరుస్తూ ఉంటాడు. ఇక రాజమ్మ నిహారిక నెంబర్ చూసి నిహారిక చేస్తుంది, దీంతో మాట్లాడానంటే మళ్ళీ నా మనసు మార్చేస్తుంది, అంత డేంజర్ ఇది అని రాజమ్మ ఫోన్ కచ్చేస్తుంది. దాంతో నిహారిక షాక్ అవుతూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా, ఏమైంది అని కిట్టు అడుగుతూ ఉంటాడు. కచ్చేస్తుంది అని చెప్పడంతో మళ్ళీ చేయి నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ అని కిట్టు అరుస్తూ ఉంటాడు. ఇక ఈసారి నిహారిక ఫోన్ చేస్తూ ఉంటుంది. రాజమ్మ స్విచ్ ఆఫ్ చేయడంతో ఫోన్ కట్ చేయడం కాదు, ఈసారి స్విచ్ ఆఫ్ చేసింది, మనల్ని కట్ చేసింది అని నిహారిక చెప్పడంతో, కనకదుర్గం తర్వాత ఆ రాజమ్మ దేవతన్నావు, అక్షయ్ని ఏదో చేస్తానని చెప్పి మన దగ్గర నుంచి 1,00,000 కొట్టి చెప్పుతో కొట్టినంత పనిచేస్తుంది అని కిట్టు అరుస్తూ ఉంటాడు. ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అని నిహారిక అంటుంది. మోసం గురించి మనమే మాట్లాడుకోవాలి మరి అని అరుస్తూ ఉండగా, అక్షయ ముడుపు చెల్లించకూడదు కృష్ణ, ఇంకా ఏదైనా చేయాలి అని నిహారిక అంటూ ఉండగా, రాజ్యం అయిపోయింది, ఎవడైనా రాజీ ఉన్నాడా అని అడుగుతుంటాడు. ఎందుకంత వెటకారం అని నిహారిక అడుగుతుండగా, ఇదిగో చెయ్యి ముడుచుకొని మూసుకొనిరా, మన గురించి ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే మనల్ని చంపేస్తారు అని కిట్టు అంటాడు. మీ అమ్మ కానీ బ్రతికిందంటే పెత్తనం ఆవిడ దగ్గరగా ఉంటుంది, ముక్కు పుడక ఎలా వస్తుందిరా దేవుడా అని నిహారిక టెన్షన్ పడుతూ ఉంటాడు. ముందు నువ్వు రాహే అని నిహారిక చేపట్టుకుని కిట్టు లాక్కొని వెళ్తూ ఉంటాడు. మరోవైపు శ్రీకర్ అక్షయం తీసుకుని అవన్ దగ్గరికి వస్తాడు. దర్శనం బాగా జరిగిందా అని అడుగుతూ ఉంటుంది. బాగా జరిగింది, ముడుపు చెల్లించడం అయిపోయింది, నా 40 రోజుల దీక్షకి ప్రతిఫలం దక్కుతుందనే అనుకుంటున్నాను అని అవనికి చెప్తూనే, పెద్దమ్మ గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి అని అక్షయ మనసులో అనుకుంటూ ఉండగా, ఇక బయలుదేరదామా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇక అక్షయ, సార్ పెద్దమ్మ గారి పరిస్థితి ఎలా ఉందో కనుక్కోండి అని అక్షయ చెప్తూ ఉండగానే అంతలో ప్రసాదరావు ఫోన్ చేసి, శ్రీకర్ అమ్మకి ప్రమాదం తప్పిందిరా అని చెప్పడంతో ఇక శ్రీకర్ అవని ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ, ఏంటి నానా అని మళ్ళీ అడుగుతూ ఉంటాడు. అవునరా, అమ్మ చావు అంచుల వరకు వెళ్ళొచ్చిందిరా అని ప్రసాదరావు చెప్పడంతో, ఇప్పుడే మా దర్శనం అయిపోయి బయటకు వచ్చి ఇందులోనే మంచి వార్త చెప్పావు అని శ్రీకర్ అంటాడు. ఏదో అద్భుతం జరిగిందని డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారా, అమ్మకి ఇక ఎలాంటి ప్రాబ్లం లేదని డిశ్చార్జ్ చేసేస్తారు, అమ్మ నడవగలుగుతుంది అన్నారా, ఇది నిజంగా అమ్మవారి దయ శ్రీకర్
అని ప్రసాదరావు చాలా హ్యాపీగా చెప్తూ ఉండగా వెంటనే అవని ఫోన్ తీసుకొని మావయ్య ఒకసారి వీడియో కాల్ చేయండి, ఒకసారి అత్తయ్యని చూడాలి అని అడుగుతుండగా ప్రస్తుతం అయితే చేయలేనమ్మా, మీరైతే వెంటనే బయలుదేరి వచ్చేసేయండి అని చెప్తూ ఉంటాడు. సరే మావయ్య ఇప్పుడే బయలుదేరుతున్నాం, వస్తున్నాం అని అవని చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఫోన్ తీసుకొని నాన్న ఇప్పుడే వచ్చేస్తున్నావు నాన్న అని చెప్తూ ఉంటాడు. సరేనమ్మా ఉంటాను అని చెప్పేసి ప్రసాదరావు ఫోన్ పెట్టేస్తాడు. ఇక అవని అమ్మయ్య ఇప్పుడు నా మనసులోని దిగులంతా పోయింది, అత్తయ్యకి పునర్జన్మ దక్కింది, ఇక ఇంట్లోని విషాద ఛాయలన్నీ బయటకు పోయినట్లే అని అవని చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉండగా అమ్మ బంగారు తల్లి ఇదంతా నీ వల్లే అని అక్షయాన్ని హక్ చేసుకుని దేవుడు నీలో ఇంత మంచి ఆలోచన పుట్టించి నీతో ఈ కార్యం జరిపించాడు కాబట్టి ఇంత అద్భుతం జరిగింది అని శేఖర్ మెచ్చుకుంటూ ఉండగా అమ్మవారి చల్లని చూపు అమ్మగారి మీద పడింది సార్ అని అక్షయ అంటుంది. ఇక శ్రీకర్ అవని అమ్మవారి మంచితనం గురించి దైవత్వం గురించి ఇప్పుడైనా నమ్ముతావా, ఒకసారి ఏదో జరిగిందని ప్రతి విషయంలోనూ దైవాన్ని దూషించకూడదని ఇప్పటికైనా నమ్ముతావా అని శ్రీకర్ అడుగుతుండగా ఇంత పెద్ద నిదర్శనాన్ని కల్లారా చూసిన తర్వాత కాదని ఎందుకంటారు సార్, ఖచ్చితంగా మేడం మనసుని మార్చుకుంటారు అని అక్షయ చెప్తూ ఉంటుంది. అత్తయ్య గారు ప్రాణగండం నుంచి బయటపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే నువ్వు దీక్ష తీసుకున్నందుకు నేను నిన్ను అభినందిస్తున్నాను, కానీ అమ్మవారి విషయంలో నా మనసు మాత్రం ఎప్పటికీ మార్చుకోను, నాకు జరిగిన నష్టం నన్ను మారనివ్వదు, నా కూతురు నాకు దూరమైంది, అమ్మవారే దూరం చేస్తుంది, అలాంటప్పుడు నేనెలా మారగలను అని అవని అడుగుతూ ఉంటుంది. మీలాంటి వారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మేడం అని అక్షయ అంటుంది. నేను కరెక్ట్ గానే ఉన్నాను అని అవని అంటుంది. అని నువ్వనుకుంటే సరిపోదు, ఎదుటి వారు కూడా అనుకోవాలి అని శ్రీకర్ అంటాడు. ఎదుటి వారికి నా బాధ గురించి తెలియదు కదా అని అవని అంటుంది. ఇన్ని రోజులైనా నువ్వు ఇంకా ఇలా మూర్ఖంగా మాట్లాడడం ఏం బాలేదవని అని శ్రీకర్ అంటాడు. నాది మూర్ఖత్వం అని నువ్వు డిసైడ్ చేయకు బావా అని అంటూ ఉండగా అలాగే ఉంటుంది, అంత పెద్ద ప్రాణగండం నుంచి అమ్మ బయటపడింది, అయినా సరే నువ్వు ఇంకా ఎందుకు నమ్మలేకపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు. నేను నమ్మను, నేను ఇంతే, బలవంతంగా మీ అభిప్రాయాల్ని నా మీద రుద్దకండి అని అవని చెప్తూ ఉండగా ఇక శేఖర్ మాట్లాడబోతూ ఉంటాడు. అంతలో అక్షయ మీరు ఆగండి సార్, కొన్ని గాయాలు మనసు నుంచి దూరం కావడానికి కొంత సమయం పడుతుంది, 5 ఏళ్ళు కావచ్చు 10 ఏళ్ళు కావచ్చు, అంతవరకు మనం ఎదురు చూడక తప్పదు. అవని మేడం అమ్మవారిని ద్వేషించిన దూరం చేసుకోవాలని చూసిన అమ్మవారు మాత్రం మేడం ని దూరం చేసుకోదు, ఇలాంటి గొప్ప భక్తురాల్ని అమ్మవారు వదిలిపెట్టదు అని అక్షయ చెప్తూ ఉండగా ఇక బయలుదేరదామా, అర్జెంటుగా అత్తయ్యని చూడాలి అని అవని అడగటంతో సరే పదండి వెళ్దాం అని అవని అక్షయాన్ని తీసుకుని శ్రీకర్ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు. ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామీజీ ఆశ్రమానికి రావడంతో నమస్కారం గురుగారు అని శిష్యులిద్దరూ నమస్తే చేస్తూ ఉండగా ఆశ్రమాన్ని దర్శించి చాలా కాలమైంది, సంవత్సరాలు దాటిపోయింది అని గురువు గారు అంటూ ఉండగా అవును గురువు గారు చాలా సంవత్సరాలు దాటిపోయింది, మీ రాక కోసం చాలా మంది భక్తులు ఎదురు చూస్తున్నారు, మీరు వచ్చారు అన్న వార్త వాళ్ళ చెవిని పడగానే మీ దర్శన భాగ్యం కోసం పరుగులు పెడతారు అని శిష్యులు అంటూ ఉంటారు. కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత భక్తులందరినీ కలుద్దాం, ఈ సంక్రాంతి నాడు వేదవతి గారిని కలుస్తాను అని చెప్పాను కదా, ఆ వార్తని వారికి చేరవేశావా అని గురువు గారు అడుగుతుంటారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్లి మీరు చెప్పిన విధంగా చెప్పి వచ్చాను, మీరు ఏ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నారో వారికి అర్థం కాక సతమతం అవుతున్నారు, వారు మీ గురించి ఎదురు చూస్తున్నారు గురువు గారు అని చెప్పడంతో వారు నా గురించి ఎదురు చూసే చూపులకి ప్రతిఫలంగా వాళ్ళకి మంచి శుభవార్త చెప్పబోతున్నాను, వాళ్ళకి జీవితంలో మర్చిపోలేని పెద్ద పండుగ అవుతుంది. శివయ్య నా నోటితో నువ్వు పలికించబోయే పలుకులు ఆ ఇంటిని అలుముకున్న విషాద ఛాయలు తరిమి కొడతాయి, ఓం నమ శివాయ అని అనుకుంటూ ఇక గురువు గారు పరమేశ్వరుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు శేఖర్ అవని అక్షయం తీసుకుని కారులో వస్తూ బావా తొందరగా పద, అక్షయ గురించి ఇంట్లో ఎప్పుడు చెప్తానా అని మనసు చాలా ఆరాటంగా ఉంది అని అవని అంటుంటే అవును అవని ఇన్ని రోజులు అక్షయ విషయంలో అమ్మ ఇష్టం లేనట్టుగా ఉంది, ఇప్పుడు జరిగింది తెలిస్తే చాలా సంతోషిస్తుంది అని శేఖర్ అంటాడు. పని పిల్ల అంటూ హేళన చేసిన అందరూ కూడా నోర్లు మూసుకుంటారు, అత్తయ్య డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజు ఇంట్లో పెద్ద సంబరంగా ఉంటుంది అని అవని అంటుంది. నా గురించి ఇంట్లో చెప్పడం అవసరం అంటారా అని అక్షయ అడుగుతుండగా చెప్పుకోవాలి అక్షయ, మన గురించి మనం చెప్పుకోపోవడం కూడా పెద్ద తప్పే అవుతుంది, అతి మంచితనం అనే చెడ్డ గుణం మరొకటి ఉండదని నేను నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను, సందర్భం వచ్చినప్పుడు తమ గురించి తమరు చెప్పుకోలేని వాళ్ళు మాత్రం చాలా కోల్పోతారు అనేది సత్యం అని అవని అంటుంది. అవును తల్లి, నీ సంకల్పం తెలియాలి, నీ కష్టం తెలియాలి, నీ గురించి అన్ని తెలియాలి, దీక్షని పూర్తి చేయడానికి నువ్వు దాటిన ప్రమాదాలు కూడా తెలియాలి అని శేఖర్ కూడా అంటూ ఉండగా నీ గురించి ఈ రోజు నేను చెప్పాల్సిందే అని అవని కూడా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి అద్భుతాలు జరుగుతాయని విన్నాను, కానీ నా విషయంలో జరగటం నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదండి, మన కులదైవం అన్నపూర్ణదేవి దయ కరుణ కటాక్షం వల్లే ఇలా జరుగుతుంది కదండి, నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది అని వేదవతి అంటుంది. ఊహించినవి జరిగినప్పుడు ఇలా ఆశ్చర్యంగానే ఉంటుంది అని శేఖర్ అక్షయ గురించి చెప్పిన మాటలు తలుచుకుంటూ ఏ అమ్మవారైతే నిన్ను కాపాడిందో అన్ని తొందరలోనే తెలుస్తుంది, ప్రాణగండం నుంచి బయటపడి ఆనందంగా ఇంటికి వచ్చేసావు కాబట్టి నువ్వు కాస్త రెస్ట్ తీసుకోవడం మంచిది కదా అని చెప్పేసి ప్రసాదరావు అలా బయటికి రాగానే పెద్దరాజు ఎదురుగా చూస్తూ ఉంటాడు. ఇక దాంతో వేదవతికి వినపడకూడదు అన్నట్లు డోర్ వేసేస్తూ ఉండగా ఈ సమయంలో కూడా మీరు అత్తయ్యకి నిజం చెప్పకపోవడం దారుణం మావయ్య,
అక్షయ్ వల్ల కదా అత్తయ్య గారు ప్రాణగండం నుంచి బయటపడింది అని పెద్దరాజు ప్రసాదరావుని అడుగుతుండగా అంతలో అటుగా నిహారిక వెళ్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇక పెద్దరాజు మరి ఆ విషయం గురించి అత్తయ్యకి ఎందుకు చెప్పలేకపోయారు? కుటుంబ సభ్యులమైన మనకు కూడా అంత ఆలోచన రాలేదు. అంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచన చేసింది. అంత గొప్ప మనసు గురించి అత్తయ్యకి తెలియాలి. అప్పుడే అత్తయ్య గారికి అక్షయ్ మీద ఉన్న ద్వేషం పోతుంది. అక్షయ ఎప్పుడో ఎక్కడో అవనికి పరిచయం అయి వాళ్ళ మధ్యన మంచి బంధం ఏర్పడి అక్షయ పరిస్థితి బాగపోతే తను మన ఇంటికి చేరినట్టు అనిపించట్లేదు. మన ఇంటికి ఆ దైవమే ఒక సంకల్పంతో పంపించినట్లు అనిపిస్తుంది అని పెద్దరాజు చెప్తూ ఉండగా ఇక నిహారిక వాళ్ళ మాటలు విని ఈ పెద్దరాజు ఊరికే ఉండడు. ఈ సమయంలో దాన్ని హైప్ చేస్తున్నాడు అని నిహారిక అనుకుంటూ ఉండగా పోనీ నన్ను చెప్పమంటారా? అత్తయ్య ఏమనుకుంటారో అనా? నన్ను తిట్టినా పర్వాలేదు, నేను మాత్రం వెళ్ళి చెప్తాను మావయ్య అని పెద్దరాజు అడుగుతుండగా ఇక నిహారిక అసలు వీడి సునకానందం ఏంటి అని అనుకుంటూ ఉండగా ఇక ప్రసాదరావు వేద ఏమంటుంది ఈ విషయం విని ఆనందపడుతుంది. అక్షయ్ని దగ్గర తీసుకుంటుంది. ఇంతకాలం దూరం పెట్టినందుకు బాధపడుతుంది. వీలైతే క్షమించమని కూడా అడుగుతుంది. అక్షయ్ కూడా మన కుటుంబ సభ్యురాలే అంటుంది. అంతా మంచి జరుగుతుందయ్యా. అక్షయ్ గురించి చెప్పాలని నాకు అనిపించింది. నేను చెప్పడం కంటే అక్షయ్ ద్వారా అవని ద్వారానే తెలియాలి, అప్పుడే బాగుంటుంది. అందుకే చెప్పలేదు. వేదవతి ఆదరించిన తర్వాత ఇక ఈ ఇంట్లో అక్షయ్ ఎవరు ఏమీ అనలేరు. చిన్న మాట అంటానికి కూడా భయపడతారు. అక్షయ్ విషయంలో ఎలాంటి గొడవలు ఇక మీదట ఉండవు. అందుకే అవని వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నాను పెద్దరాజు అని ప్రసాదరావు చెప్తూ ఉండగా ఇక ఆ మాట విన్న నిహారిక షాక్ అవుతూ ఉంటుంది. అంటే మరి కాసేపట్లో నా అమ్మోరు తల్లి అక్షయ్ పేరు ఈ ఇంట్లో మారుమోగబోతుందన్నమాట అని పెద్దరాజు అడుగుతూ ఉండగా ఇక ప్రసాదరావు అవునంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అంతలో కిచెన్ లో కిట్టు దోశలు వేస్తూ తన కూతురుతో చిన్న బంగారం డాడీ వేసిన దోశలు ఎలా ఉన్నాయి అని అడుగుతూ ఉండగా శౌర్య దోశ తింటూ అదృసు అని చెప్తూ ఉంటుంది. నిహారిక వచ్చి వాళ్ళిద్దరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది.